ఏంటో ఈ రోజుల్లో ఎంత కొత్త కోళ్ళైనా, ఎంత పాత అత్తగారైనా, ఎంత పాత కోళ్ళైనా, ఎంత కొత్త అత్తగారైనా అది వచ్చింది. నువ్వు కూడా బాగానే వాడుతున్నావులే. ఏంటండి ఆ వాడకం మామూలుగా ఉండదు. చాట్ జీపీటీని వాడే అంత వాడకం అసలు. మన కోసం టెక్నాలజీ కనిపెట్టినప్పుడు మనం వాడుకోవాలండి. అవునా? ఓకే, అందుకే నేను ఈ రోజు చాట్ జీపీటీలోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేనే చాట్ జీపీటీ అయితే మా వాళ్ళు ఎలా వాడతారు అనేది తెలుసుకుందాం. అంతే కదా? అంతే. జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. ఏం పేరు సిస్టర్? లావణ్య. లావణ్య. బావగారు ముద్దుగా లావు అంటారా? లవ్ అంటారు. లవ్లీ. సరే, ఇప్పుడు నేను చాట్ జీపీటీ అనుకోండి, మీరు నన్ను ఎలా వాడతారు? ఓకే, స్టార్ట్ చేద్దాం. అయ్యో జస్ట్ నేను అరే రీల్స్ మిస్ అవుతున్నానే, షాపింగ్ అవన్నీ. సో ఎలా సేవ్ చేయాలి బ్యాటరీ? దాన్ని పైకి తొయ్యి, ఓకే సేవ్ కొట్టు, సేవ్, ఫోన్ ఆపు. ఓకే నెక్స్ట్ బ్యాటరీ లో అయింది, తీసుకెళ్లి ఛార్జింగ్ లో పెట్టు. ఓకే పెట్టి అలా వచ్చేస్తే కదా స్విచ్ ఆన్ చేయి. ఓకే ఎంతసేపులో అవుతుంది బ్యాటరీ? నాకు అది తెలియాలి. అది ఫాస్ట్ అయితే అరగంట, స్లో అయితే గంట. ఓకే కరెంట్ పోతే అంతే. ఎవరో బెల్ల కొడుతున్నారు. ఎవరు? ఎవరు కాదు, వెళ్ళి బెల్లది. చాట్ జీపీటీని అడుగుతున్నా నేను. అడుగు. డోర్ తీయండి. ఎవరు? డోర్ తీసే పని కూడా నాకే చెప్తావా? నువ్వు లేచి నడుచుకుంటూ వెళ్ళి డోర్ తీయాలి. ఓకే తీసాను. ఆయన లోపల పిలు పాపం. రండి బావగారు, మా ఆయననే. మీ ఆయన కూడా మర్చిపోతావా? రండి. వచ్చాడు, డోరే. దొంగలు వస్తారు మళ్ళీ వెనకాల. ఓకే డోర్ వేసాను. ఓకే కిచెన్ లో ఏదో వాసన వస్తుంది. వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు? కిచెన్ లో వస్తే స్టవ్ ఆపు, పాలు పొంగుతున్నాయి. పొంగాక ఏం చేయాలి? స్టవ్ క్లీన్ చేయాలి. పిల్లి క్లీన్ చేస్తది. క్లీన్ చేశాక పని మనిషి లేదా? లేదు. బావని పిల్లి క్లీన్ చేస్తది. బోనాల పండక్కి భోజనానికి రమ్మని బొట్టు పెట్టి పిలిచింది బుల్లి. భోజనంలో బొబ్బట్లు పెట్టలేదని వెక్కి వెక్కి ఏడ్చింది లిల్లీ. బోనాల పండగకి బొట్టు పెట్టి పిలిచింది బుల్లి. దేనికి? భోజనానికి. మరి అదే పసలేంది. ఎక్కడికి వెళ్తాం భోజనం లేకుండా? అంటే తిన్నారేమో అని. అదే. బోనాల పండగకి బొట్టు పెట్టి భోజనానికి పిలిచింది లిల్లీ. బుల్లి ఏదో లిల్లీ బుల్లి. భోజనంలో బొబ్బట్లు పెట్టలేదు అని ఎక్కి వెక్కి ఏడ్చిన లిల్లీ. మంది ఈ దేశమేనా? వేరే దేశం నుంచైనా వచ్చారా? అంటే మిమ్మల్ని చూసేసి రావాలి. అది కూడా మా మీద వేస్తే మిమ్మల్ని చూసి రావట్లేదంట. నువ్వెంత అంత ఆనందపడుతున్నావు? నన్ను తిడితే మీ ఎంత హ్యాపీగా. ఆల్రెడీ రాధిక గారు ఏంటి సంగతులు చెప్పాలి మీరే. రాధిక అంటే ఒక సినిమా వచ్చిన తర్వాత ఓ రేంజ్ లో ఫేమస్ అయిపోయింది కదా. అంత ఫేమస్ కాదు. నేను బావగారు ఏమని పిలుస్తారు? రాధిక అని పిలుస్తారు. ఆ రాధికలో వేరియేషన్ ఉంటదా? చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఏది? కోపం వచ్చినప్పుడు రాధిక, ప్రేమగా, బంగారు, రొమాంటిక్ గా. అయ్యో బంగారం. మీరేమని పిలుస్తారు ఆయన్ని? ఓయ్ అంతే. ఓయ్ ఆల్వేస్ ఓయ్. ఎప్పుడైనా కూడా పోయే. సరే, చాట్ జీపీటీని వాడాలి ఇప్పుడు. ఓకే ఓకే. చాట్ జీపీటీ చాలా ఘోరంగా దోమలు ఉన్నాయి ఇక్కడ. ఏం చేయాలి నేను? ఆన్ చేయి దోమల మందు. దోమల మంది ఇంట్లో లేదు, ఏం చేయాలి? ఆర్డర్ చేయి ఫోన్ లో. అయ్యో ఫోన్ లో ఛార్జింగ్ లేదే. ఛార్జింగ్ పెట్టు, స్విచ్ చేయి. కరెంట్ లేకపోతే? పక్కోళ్ళ ఇంట్లో అప్పు తీసుకో. పక్కలతో నేను మాట్లాడాను కదా. చూపించుకే. వెనకాల ఇంట్లోకి వెళ్ళు. వెనక ఎవరు లేరు కదా. చాట్ జీపీటీ చెప్పలేని క్వశ్చన్లు అడుగుతుంది ఇక్కడ. ఏంటి? బావగారి దగ్గరికి వెళ్ళు. బావగారు బయట ఉన్నారు, ఆయనతో మాట్లాడట్లేదు నేను. ఏదో ఉంటాయి కదా ఇక మాకు పర్సనల్ గా. సారీ చెప్పు. చెప్పాను నేను ఇప్పుడు. ఆయన వైపే దీర్ఘంగా చూడు, ఆయన చెప్పేస్తాడు సారీ. దాన్ని బదులు దోమలు కొట్టడమే బెటర్. చలో మరి టైం టు స్టార్ట్ ఆడదాం. ఓకే. చిటార్ కొమ్మను కూర్చొని చిన్నగా కబుర్లు చెప్పుకుంటున్న పిల్లి పిల్లలు, చిడపడి చినుకుల్లో చిందులేస్తున్న చిన్న పిల్లలు. చిటారు కొమ్మున చిన్న కూర్చొని పిల్లి కబుర్లు చెప్పుకుంటున్న పిల్లలు. పిల్లి కబుర్లు చెప్పుకుంటున్నారట. అచ్చా, నాకు కబుర్ల గురించి తెలుసు కానీ పిల్లి కబుర్లు ఏంటి? మన ఇద్దరం పిల్లలు ఇప్పుడు మాట్లాడుకోవాలి. బుర్రగానే చెడిపోయిందా నీకు?
మియావ్ మియో మియో మియావ్ మియావ్ మియో 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 మియావ్ మియావ్ మియో 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 వాళ్ళకి అర్థమైందో మాకు అర్థమైందో ఎవరు మనకు అర్థమైతే చాలు. సరే ఇప్పుడు ఏం మాట్లాడుకున్నారు మా భాషలో మాకు చెప్తే మీరు. చాట్ జీపీటీని అడగండి మీరు, మమ్మల్ని అడగొద్దు. టారు కొమ్మను కూర్చొని చిన్నగా కబుర్లు చెప్పుకుంటున్న పిల్లి పిల్లలు, ఓకే. చిటపడి చినుకుల్లో చిందులేస్తున్న చిన్న పిల్లలు. చిటారు కొమ్మన చిన్నగా కూర్చొని పిల్లి కబుర్లు చెప్పుకున్న పిల్లులు, చిటపట చిరుకుల్లో గంతులేస్తున్న చిన్న పిల్లలు. అమ్మా కొట్టండి అమ్మా చప్పట్లో. లక్ష్మిగారు ఏంటి మెల్లో మెల్లమెల్ల మెలిసిపోతుంది? బావ పెళ్లి రోజుకి ఇచ్చాడా పుట్టినరోజుకి ఇచ్చాడా గిఫ్ట్? పెళ్లి రోజుకే ఇచ్చిండు. ఎన్ని పెళ్లి రోజులు వస్తే ఆయన గిఫ్ట్ లో. అంతే. ఒకరి పేరేంటి? రవి. రవి గారిని ఏమని పిలుస్తారు? నేను అమ్ము అని పిలుస్తాను. అమ్ము. ఆ, అమ్ము అంటే ఈ మధ్య అమ్మాయిలు కూడా పెట్టుకుంటున్నారు. అందుకే నేను బంగారు రాజు అని పెట్టిన. ఇప్పుడు బంగారు రాజు అంట. మనది ఎక్కడా ప్రాపర్? కర్ణాటక. అచ్చచ్చా. బావగారు తెలుగు వచ్చా? వచ్చు. వచ్చా కన్నడం? కన్నడం రాదు నేను. అదే సూపర్. ఇక కన్నడంలో ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు. అంతే ఇంకా. నవ్వుతూ నాలుగు తిట్లు తిట్టరాడు తిరిగి. అది తిట్లని తెలియకూడదు. అలా ನವ್వుతూ ಏ ಬಂಗಾರಾಜು ಎಲ್ಲಿದ್ಯಾ ಬಾ ಇಲ್ಲಿ ಎಷ್ಟೊತ್ತಾಯ್ತು ನಿನಗೆ ಕರಿತಾ ಇದ್ದೀನಿ ಕಿವಿ ಕೇಳಿಸಲ್ವಾ చాలు మహాప్రభు చాలు. అసలు ఎవరికి రాని భాష మనకు ఒకటి వచ్చి ఉంటే ఎరగదీసేయచ్చు కదా. అంతే వాళ్ళకి హిందీ వచ్చు అందుకే నేను హిందీ ఎక్కువ మాట్లాడను. అవునా? ఓకే, మన చాట్ జీపీటీని మీరు ఎలా వాడతారు? ఓకే, నేను చాట్ జీపీటీ రెడీ. బా ఎంత వేడి ఉంది, చాట్ జీపీటీ ఫ్యాన్ ఆన్ చేయవా? అంటే ఏమైంది? వేడి ఉంది అంటే ఫ్యాన్ వేసుకో అని చెప్పగలను కానీ నేనే వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేయలేను. అబ్బా నేను ఆల్రెడీ టైర్డ్ అయి వచ్చాను, నువ్వు చేయవచ్చు కదా ఆన్. పక్కనే అట్టుంది ఇసురుకో. నేను ఆల్రెడీ టైర్డ్, నా కాళ్ళు నొప్పి ఉన్నాయి. నాకు కాలు కింద పెట్టుకో, అలా విదిలించుకో. ఎందుకు నీకేమైంది? నీకు పెట్టుకున్నాను కదా అందుకే డబ్బులు పెట్టి. అబ్బా చాట్ జీపీటీ అంటే సలహాలు ఇస్తుంది కానీ పనులు కూడా చేసి కాళ్ళు పట్టి అమ్మా మరి పెట్టుకున్నాను కదా డబ్బులు పెట్టంట. అమ్మా అమ్మా మా బావ ఎన్ని కష్టాలు పడుతున్నాడో, కొనుక్కున్నాను కదా డబ్బులు పెట్టి రా అంటదేమో ఆయన్ని. సరే టంగ్ ట్విస్టర్ చెప్తే జాగ్రత్తగా వినండి. అత్తింట్లో హడావిడి పడుతున్న కొత్త కోడలు. చెప్పండి. అత్త ఇంట్లో హడావుడి పడుతున్న కొత్త కోడలు. అద్దింట్లో వర్షానికి పడిపోతున్నాయి పాత గోడలు. అద్దింట్లో వర్ష పడే టైంలో గోడలు పడుతున్నాయి. వర్షానికి పడిపోతున్నాయి పాత గోడలు. ఓకే. అత్తింట్లో హడావుడి చేస్తుంది కొత్త కోడలు. వర్ష టైంలో అత్తింట్లో హడావుడి చేస్తున్న కొత్త కోడలు. వర్షాకాలంలో అద్దింకు అవుతున్న పాత గోడలు. అమ్మ ఏదో లాగి చంపేలా ఉంది.